నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రాశి ఫలాలు కార్యక్రమంలో తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి గురించి మనకి పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఈరోజు మాకు మా ప్రేక్షకులందరికీ తులారాశి గురించి వివరిస్తారు? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. తులారాశి. ఈ రాశి చక్రంలో 180వ డిగ్రీ నుండి 210వ డిగ్రీ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ రాశి చక్రంలో దీని స్థానం 7వ రాశి. మేషరాశి నుంచి మొదలు తీసుకుంటే 7వ రాశి ఈ తులారాశి. బేసి రాశి, అదేవిధంగా పురుష రాశి, చరరాశి, వాయుతత్వానికి సంబంధించినటువంటి రాశి. నిశ్శబ్ద స్వరం కలిగినటువంటిది, పగటి వేళ బలము కలిగినటువంటి రాశి. శీర్షోదయ రాశి, పాదజలం కలిగినటువంటిది, మనుష్య రాశి, దీర్ఘ పరిమాణం కలిగినటువంటిది, వయసు జాతికి చెందినటువంటిది రాశి. పడమర దిక్కును సూచించేటటువంటి రాశి. అల్ప సంతానం కలిగినటువంటిది, వాత ప్రధానమైనటువంటిది, శరీర భాగాల్లో పొత్తి కడుపుని సూచిస్తూ ఉంటుంది, నీలి రంగుని కలిగి ఉండేటటువంటి రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో 20వ డిగ్రీలో శని పరమోచ్చను పొందుతాడు. అట్లానే 10వ డిగ్రీలో రవి పరమనీచాన్ని పొందుతాడు. సూర్యుడికి ఇది పరమనీచ స్థానం. అది 10వ డిగ్రీలో, 20 డిగ్రీలో శనికి పరమోచ్చ స్థానంగా చెప్పబడింది. జాతక పారుజాత అనేటువంటి గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని 23వ డిగ్రీలో మృత్యుభాగం జరుగుతుంది. 24వ డిగ్రీ పుష్కరాంశం అవుతుంది. సాధారణముగా నిర్ణయ రవి తీసుకున్నట్లయితే ఈ రాశి అక్టోబరు 15-16 తేదీలలో రాశిలో రవి సంక్రమణం జరిగేటటువంటిది, తులా సంక్రమణం జరిగేటటువంటి ప్రతి సంవత్సరంలో ఈ తేదీల్లో జరుగుతుంటుంది. రాశిలో ఈ రాశికి సంబంధించినటువంటి వారు వ్యాపారానికి సంబంధించి న్యాయస్థానములను కానీ భోజనశాలను కానీ ఎక్కువగా సూచిస్తూ ఉంది. అట్లానే పట్టణంలో ఉండేటువంటి దుకాణాలు అవన్నీ కూడా ఈ రాశిలో జన్మించిన వారికి కారకత్వంగా సూచన చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సమాజంలో గుర్తింపు కలవారుగా ఉంటారు, సుఖములను అనుభవించేవారుగా ఉంటారు. పండితులు, కళాప్రియులు, అట్లనే ద్వికలత్రానికి కూడా సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదించేవారుగా ఉంటారు ఈ రాశివారు. పెద్దలను గౌరవిస్తూ ఉంటారు. భార్యపై అభిమానంగా, ప్రేమాభిమానంగా కలిగి ఉండేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేసేటటువంటి గుణం ఉంటుంది. జాలి, దయ ఇవన్నీ కూడా కూడుకొని ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పుట్టినటువంటి 7వ సంవత్సరంలో, అట్లానే 8వ సంవత్సరంలో, 12వ సంవత్సరంలో,
20వ సంవత్సరంలో ఆరోగ్యానికి కొంత సమస్య వచ్చేటటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి ఆయా సంవత్సరాలలో వయసులో. అంటే ఎలాంటి ఆరోగ్యం ఏ పరమైన ఏదైనా కావచ్చు, అది జాతక పరంగా తీసుకొని మిగిలిన గ్రహస్థితిగతులను బట్టి తెలుస్తుంది, వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా సమయాలలో పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి వీరికి ఈ తులారాశికి అధిపతి శుక్రుడు, శుక్రుడికి వజ్రం అంటే డైమండ్, తులారాశికి శుక్రుడు కాబట్టి వజ్రం డైమండ్ రత్నం, రాశి రత్నం వచ్చేసరికల్లా అది ధరించవలసినటువంటిది. శుక్రుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది కావాలి కాబట్టి. అట్లానే లక్ష్మీదేవి ఆరాధన, విష్ణు ఆరాధన, ఇటువంటి దైవ పూజలు చేయటం వల్ల కూడా కొంత పరిహారాలు లభిస్తూ ఉంటాయి. అలానే భారతదేశంలో అన్నవరము, అరకు, బొబ్బిలి, నర్సరావుపేట, పిఠాపురం ఇటువంటివన్నీ కూడా తులారాశికి సంబంధించినటువంటి ప్రదేశాలుగా, అట్లనే ఇతర దేశాలు వచ్చేసరికల్లా చైనా, బర్మా, లిబియా ఇవన్నీ కూడా తులారాశికి చెందినటువంటి దేశాలుగా సూచన చేస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి శ్వేతవర్ణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తెలుపు రంగుకు, ధవల రంగుకు సంబంధించినటువంటివి వస్త్రాలు కానీ ఏవైనా ధరిస్తే మంచిది, శ్రేయోదాయకంగా ఉంటుంది. వీరు సాత్విక పరులు, చక్కగా కళా పోషకులు, భరతనాట్యము అట్లానే సంగీత కళలలో కూడా ప్రావీణ్యత గడించేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉన్నది ఈ రాశికి చెందినటువంటి వారికి. శుక్రుడు కాబట్టి ముఖ్యంగా ఇలాంటి వాటికి సంబంధించిన రాణిస్తారు. కాబట్టి ఇటువంటి ఈ రాశికి సంబంధించిన విషయాల్లో ఆ పరిహారాలు చెప్పినటువంటి విధంగా చేసుకున్నట్లయితే దోషముల ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పుకున్నటువంటి వాటికి సంబంధించి ఆ ఆపదల నుంచి తప్పి, ద్వికలత్ర సూచనలు చెప్పుకున్నాం కాబట్టి అటువంటి ద్వికలత్ర యోగం అనేటటువంటిది లేకుండా ఉండేటటువంటిది కలుగుతుంది కనుక ఆ పరిహారాలు చేసుకుంటే మంచిది. ద్వికలత్ర యోగం 2 వివాహాలు అవి పరిహారాలు చేస్తే అది తొలగిపోయే అవకాశం ఉన్నది. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఇంకా అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని అనుభవిస్తారు. వీళ్ళు కళా పోషకులు, కళల యందు ఎక్కువగా రాణించేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. స్నేహభావంగా ఉంటారు. ఇతరులకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఎప్పుడు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇంకా ఈ దోషభూయిష్టాలు ఏవైతే చెప్పటం జరిగిందో ఆ దోషభూయిష్టాల సమయంలో జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మన కార్యక్రమంలో తులారాశి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వృశ్చిక రాశి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, రాశి ఎలా ఉంటుంది, అవన్నీ కొంచెం వివరిస్తారా? తప్పనిసరిగా. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి వృశ్చిక రాశి. ఈ రాశి చక్రంలో 210వ డిగ్రీ నుంచి 240వ డిగ్రీ వరకు వ్యాప్తి చెంది ఉంటుంది ఈ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఎరుపు రంగు కలిగి ఉంటుంది రాశి. స్త్రీ రాశి, స్థిర స్వభావాన్ని కలిగినటువంటి రాశి, అదేవిధంగా జలతత్వం కలిగినటువంటి రాశి. నిశ్శబ్ద రాశి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి రాత్రిపూట బలం ఎక్కువగా కలిగినటువంటి రాశి. పృష్ఠోదయ రాశి, అర్ధజల రాశి. అట్లానే దీర్ఘ పరిమాణం కలిగినటువంటిది, బ్రాహ్మణ జాతికి చెందినటువంటి రాశి. ఉత్తర దిక్కును సూచిస్తూ ఉంటుంది ఈ రాశి. అధిక సంతానం కలిగి కఫ ప్రధానంగా ఉంటారు వీళ్ళు. శరీర భాగాలలో మర్మస్థానంను సూచిస్తూ ఉంటుంది. అట్లానే
బంగారు రంగును కలిగి ఉండి సౌమ్య రాశికి చెందినటువంటి రాశి వృశ్చిక రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు కావున ఏ గ్రహము ఈ వృశ్చిక రాశిలో ఉచ్చ స్థానమును కానీ ఉచ్చ స్థానాన్ని పొందడు. ఈ వృశ్చిక రాశిలో ఉచ్చ స్థానాన్ని ఇంకా వేరే ఏ గ్రహము పొందదు. ఏ గ్రహము పొందదు. కానీ ఒక్క 3వ డిగ్రీలో మాత్రం చంద్రుడు నీచ స్థానాన్ని పొంది ఉండుతాడు. చంద్రుడు ఈ వృశ్చిక రాశిలో 3వ డిగ్రీలో నీచ స్థానాన్ని పొందుతాడు. ఇక ఉచ్చ స్థానంలో పొందేటటువంటి గ్రహాలు ఏవీ లేవు. నిర్ణయ రాశి ప్రకారము రాశిలో అంటే ఈ రాశిలో వృశ్చిక రాశిలోకి సూర్యుడు అంటే ప్రవేశించేటటువంటి సమయము నవంబర్ 15వ తారీఖు కానీ 16 కానీ ఈ 2 తేదీల్లో సుమారుగా చెప్తున్నాను. ఆ తేదీలలో సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. అప్పుడే వృశ్చిక సంక్రాంతి అంటాం. వృశ్చిక రాశి ప్రవేశం జరిగేటటువంటి సమయం. అదేవిధంగా ఈ రాశి ఉన్నటువంటి వారు జల విద్యుత్ కేంద్రాలు, శ్మశానానికి సంబంధించి, ఇంటిలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాలకు సంబంధించి సూచన చేస్తూ ఉన్నాయి. విషంతో కూడినటువంటివి మందులను, పాములు పట్టువారిని సూచన చేస్తూ ఉంది ఈ రాశిలో జన్మించిన వారు. దుంపలు, వేరుశనగ పంటలను సూచిస్తుంది. అట్లానే పుట్టలు, పాములు, విషకీటకములు, రాళ్ళు వీటి యొక్క స్థానాలు ఈ రాశి యొక్క స్థానాలు. అంటే ఇక్కడ ఇందులో జన్మించిన వారు ఎక్కువగా ఇలాంటి వృత్తుల్లో ఉండే అవకాశం ఎక్కువగా. కన్యా రాశిలో ఈ రాశిలో వృశ్చిక రాశిలో జన్మించిన వారిని గనక తీసుకున్నట్లయితే వీరిలో తగాదాలకు సిద్ధంగా ఉంటారు. ఎక్కువగా ఎప్పుడు కూడా పోట్లాడేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. కోపం ఎక్కువ, ఇతరులను ద్వేషించటం, మిస్అండర్స్టాండింగ్, త్వరగా కొంచెం చూడగానే ఇది నిజమేనని భ్రమపడి వెంటనే షార్ట్ టెంపర్తో, ద్వేషంతో, ఆవేశంగా ఎదుటివాన్ని తన మన చూడకుండా అడిగేటటువంటి తత్వాన్ని కలిగి ఉండటం, కఠినంగా ఉండటం, అంతేకాకుండా రహస్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటారు. పనులకు ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. ఎదుటివాడు చేసుకునే పనులకి ఆటంకాలు కల్పించే తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా ధైర్యం కలిగిన వారుగా ఉంటారు. ఎక్కువ ధైర్యం ఎక్కువ వీరికి. ఇతర స్త్రీలతో సంబంధాలు కలిగి ఉంటారు. అట్లానే కోపం ఎక్కువ. ప్రతిదీ కూడా ద్వేషయుక్తంగానే చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఆలోచన చేస్తారు. ఎదుటివాడు ఎంత మంచి చెప్పినా తనకు నచ్చకపోతే అది ద్వేషంగానే పరిగణిస్తూ ఉంటారు. అటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు. వీళ్ళకి ఎక్కువగా శత్రువులు ఉంటారా? శత్రువులు తప్పనిసరిగా ఉంటారు. మనం ప్రతి చిన్న విషయానికి, అయిన దానికి, కాని దానికి గనక మనం ద్వేషం పెంచుకొని కోపంగా ఉన్నట్లయితే అందరూ శత్రువులే అవుతారు. అది సహజం. కాబట్టి అవి మానుకోవాలి. ఆ ద్వేషత్వాన్ని తగ్గించుకోవాలి. మరి కుటుంబంలో సత్సంబంధాలు ఉంటాయి. కుటుంబంలో ద్వేషం సంబంధాలు ఉంటాయి అంటే మిగిలిన గ్రహస్థితిగతులను బట్టి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పుట్టినటువంటి 3వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలో, అట్లానే 15వ సంవత్సరంలో, 25వ సంవత్సరంలో ప్రమాదాలు జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆయా సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఆ సమయంలో కొంత వీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ సమయంలో కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చు. ఈ రాశి ఇంకా ఏ ప్రాంతాలను సూచిస్తుంది గురుగారు? ఈ రాశి భారతదేశంలో భువనేశ్వర్, బంకురా, చక్రధర్పూరు, మనకు రూర్కెలా, రాంచీ మొదలగు ప్రదేశాలని ఈ వృశ్చిక రాశి సూచన చేస్తూ ఉంది. ఇతర దేశాలు వచ్చేసరికల్లా ఈ రాశి 240 డిగ్రీల నుండి 270 డిగ్రీల వరకు వ్యాపించి ఉంటుంది. ఇది ఈ రాశి చక్రంలో 9వ రాశి. క్షమించాలి, ఇది కట్ చేయండి. 8వ రాశి.
ఇది రాశి చక్రంలో 8వ రాశి. అయితే ఈ రాశిలో మనకి దేశాలు వచ్చేసరికల్లా దక్షిణాఫ్రికా, అల్జీరియా, లిబియా ఈ దేశాలు, ఈ ప్రాంతాలు సూచన చేస్తూ ఉంది. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, అమ్మవారి దేవాలయాల క్షేత్రాలను కనుక దర్శనం చేసుకున్నట్లయితే వీరికి తత్సంబంధంగా ఆ ఉన్నటువంటి దోషాలని కొంతవరకు తొలగించుకోవడానికి అవకాశం ఉన్నది. వీరికి ఈ రాశివారు పగడాన్ని, రత్నంలో పగడాన్ రత్నాన్ని కనుక ధారణ చేసినట్లయితే మంచిది, శ్రేష్టం. వీళ్ళకి కోపం ఎక్కువ అనుకున్నాం కదా గురుగారు, మరి ఆ కోపం కూడా తగ్గుతుందా ఈ పరిహారాల వల్ల? తప్పనిసరిగా కొంతవరకు శత్రువుల నుంచి తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే శత్రువులు తగ్గించుకుంటామో వీరు ఏ పనైనా సాధించుకొని రాగలుగుతారు. కార్య సాధకులై ఉండాలి, ఆ లక్షణాలు ఉండాలి, అప్పుడే కార్యాన్ని సాధించుకోగలుగుతారు. తరచూ గొడవలు, పోట్లాటికి వెళ్తే కార్యసాధన ఉండదు. కాబట్టి అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే ఈ విధంగా ఆ రెమెడీలు కనుక పాటించినట్టయితే చక్కగా బాగా ఉంటుంది. గురువుగారు, ఈ రాశికి చెందిన వారు ఎటువంటి దుస్తులు వేసుకుంటే బాగుంటుంది? ఎరుపు రంగు సూచన చేస్తూ ఉన్నది. ఎర్రని దుస్తులు కనుక వేసుకున్నట్లయితే శ్రేష్టము. ఇంకా ఈ రాశి వారికి సంతాన విషయంలో ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య అంటే ప్రతి మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజు కానీ, వారాలు కానీ, లేదా ఆ మాసంలో వచ్చేటటువంటి 2 షష్ఠులు, అంటే శుక్లపక్షంలో ఒక షష్ఠి, బహుళపక్షంలో ఒక షష్ఠి వస్తుంది. ఆ 2 షష్ఠి రోజులు కానీ, అది కూడా కుదరని పక్షంలో నెలకొకసారి వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రం రోజున కానీ వీరు ఉపవాసాన్ని ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఆ రోజు చేసుకున్నా కూడా కొంతవరకు షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసినట్లయితే చాలా మంచి జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా మనకి దేవాలయాల్లో సుబ్రహ్మణ్య తప్పనిసరిగా ఉన్నాయి. మనకి పంచారామ క్షేత్రాలు అయినటువంటి అమరావతిలో షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. అక్కడ ప్రతి నెల కూడా చక్కగా షష్ఠి రోజున, మంగళవారం రోజున అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ శుభ్రంగా ఆ దేవాలయంలో టికెట్ తీసుకొని చక్కగా స్వామివారి సేవలో పాల్గొని ఆ బ్రహ్మోత్సవం ఆర్జిత సేవలో పాల్గొన్నట్లయితే చక్కగా మంచి జరుగుతుంది. అది క్షేత్రం కనుక రెట్టింపు ఫలితం వచ్చేటటువంటి అవకాశం, క్షేత్రాల్లో కనుక రెట్టింపు ఫలితం వస్తుంది, జరుగుతుంది. ప్రతి నెల చేసుకుంటుంది. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కానీ, ఎవరికైనా. ఇవి రక్తానికి సంబంధించినటువంటి, నరములకు సంబంధించినటువంటి వ్యాధులు, బ్లడ్కి సంబంధించినటువంటివి, విషశస్త్ర అస్త్రాల నుంచి కూడా భయం లేకుండా తొలగిపోతూ ఉంటాయి. ఇవి గనక పాటించుకున్నట్లయితే వాటి పరంగా భయం లేకుండా ఉంటుంది. అది వీరికి ఇందాక చెప్పిన విధంగా దిక్కులు అవి కలిసి వస్తూ ఉంటాయి. ఆ చెప్పిన రెమెడీలు వీరు శ్రద్ధగా, చక్కగా, భావయుక్తంగా, మనస్ఫూర్తిగా ఆచరించినట్లయితే తప్పనిసరిగా వీటి నుంచి తప్పించుకోవచ్చు. తప్పనిసరిగా తప్పించుకోవచ్చు. గురుగారు, మాకు చాలా చక్కగా రాశుల గురించి, ఏ దోషాలు కలిగితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలా సంతోషంగా వాటిని అధిగమిస్తూ సంతోషంగా ఉండాలనే విషయాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, ఈరోజు మన రాశి ఫలాలు కార్యక్రమంలో తుల మరియు వృశ్చిక రాశుల గురించి తెలుసుకున్నాం కదా. గురువుగారు చెప్పినట్లుగా అవన్నీ ఫాలో అవుతూ ఉంటే అందరికీ శుభం జరుగుతూ ఉంటుంది. ఏవైనా ఇబ్బందులు ఉన్నా లేదా ఏదైనా దోషాలు అనిపించినా వెంటనే ఆయన చెప్పిన విధంగా ఆయా దేవుళ్ళకి ప్రార్థించడం వల్ల కానీ, అభిషేకాలు, పూజలు చేయటం వల్ల కూడా మనం సంతోషంగా ఉండే మార్గం అయితే మనకు దొరుకుతుంది. అవన్నీ పాటిస్తే మనం చాలా సంతోషంగా ఉంటాము. ఇది ఇవాల్టి రాశి ఫలాలు కార్యక్రమం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.